హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'పాంచ్ మినార్' 2020 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక కామెడీ ఫ్యామిలీ డ్రామా మూవీ. ఫ్యామిలీ డ్రామా సీన్స్ సరే కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి. అవి చూడడానికైతే పర్లేదు. ఓకే. ఓకేలాగనిపిస్తాయి. మరీ అంత సూపర్ కామెడీ అయితే ఏమి లేదు ఈ మూవీలో. ఆ స్టోరీ తగ్గట్టు కామెడీ సీన్స్ అయితే పర్లేదు. ఓకే. ఓకేలాగనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే మన హీరో కిట్టు ఒక ఫ్యామిలీ ఉంటది. ఫ్యామిలీ కోసం ఏదో ఒక జాబ్ చేసి తన చెల్లికి పెళ్లి చేయాలనుకుంటాడనమాట. కిట్టు చాలా సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌కి ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారు. దేనికి సెలెక్ట్ అవ్వడనమాట. ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఒక బిట్‌కాయిన్ లాంటి ట్రేడింగ్ యాప్‌లో ఒక 5,00,000 ఇన్వెస్ట్ చేస్తాడు. ఆ డబ్బులు గూడా పోతాయన్నమాట. ఇంకేం చేయాలో అర్థం గాక తనొక క్యాబ్ డ్రైవర్‌గా వర్క్ చేస్తూ ఉంటాడు. కిట్టు ఒకరోజు ఒక ఇద్దరు కస్టమర్స్‌ని కార్‌లో ఎక్కించుకొని ఒక లొకేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ ఇద్దరు మనుషులు ఒక అతన్ని చంపేస్తారన్నమాట కార్‌లో ఉండగానే. ఆ తర్వాత ఆ ఇద్దరు కిట్టు గూడా చంపాలనుకుంటారు. వాళ్ళ దగ్గర నుంచి కిట్టు ఎలా తప్పించుకున్నాడు, అసలు ఏం జరిగిందనేది ఈ మూవీ స్టోరీ అన్నమాట. ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకి కథ కన్నా కామెడీ సీన్స్ కొంచెం ఎక్కువగా ట్రై చేశారు. ఆ కామెడీ సీన్స్ చూడడానికైతే పర్లేదు ఊకూకలాగా అనిపిస్తాయి. కథ మాత్రం అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండదు గానీ, ఆ సీన్స్ చూడడానికైతే పర్లేదు ఊకూకలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో ప్లస్ ఏందంటే, కామెడీ సీన్స్ బావుంటాయి. దాంతో పాటు వచ్చే కొన్ని ట్విస్టులు గూడా బావుంటాయన్నమాట. క్లైమాక్స్ గూడా బాగుంటది. ఇంకా ఈ మూవీ మైనస్ ఏందంటే, స్టోరీ అంతగేం బాగోదు. దాని తగ్గట్టు స్క్రీన్ ప్లే కూడా అలాగే ఉంటది. స్టోరీ రొటీన్‌గా ఉండతో, ఆ సీన్స్ గూడా అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు. రొటీన్‌గా అండ్ కొంచెం బోరింగ్‌గా కూడా అనిపిస్తాయి. సాంగ్స్ కూడా అంత ఎఫెక్టివ్‌గా లేవు. ఒకేలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ కూడా 2 అవర్స్ 10 మినిట్స్ ఉంటది. ఇటు ఒక లవ్ స్టోరీ పెట్టాడు. అది చూడడానికి కూడా పర్లేదు. ఒకేలాగా అనిపిస్తది. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి. అవి చూడడానికి పర్లేదు. బాగానే ఉంటాయన్నమాట. ఇంటర్వెల్‌లో ఒక మంచి ట్విస్ట్ ఉంటది. ఆ ట్విస్ట్ బేస్ చేసుకొని సెకండ్ హాఫ్‌లోకెళ్తారు. సెకండ్ హాఫ్‌లో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ పెట్టారు. అవి చూడడానికైతే ఒకేలాగా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్‌లో కొన్ని ట్విస్టులు పెట్టారు. అవి చూడడానికి బాగుంటాయి. సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ కూడా చూడడానికి బాగుంటాయన్నమాట. క్లైమాక్స్‌లో ఒక ట్విస్ట్ అయితే ఉంటది. ఆ ట్విస్ట్ చూడడానికి బాగుంటదన్నమాట. ఒక మంచి ఫీల్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తాడు. ఇంకా ఈ మూవీలో కిట్టుగా రాజ్ చేశాడు. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటదన్నమాట. హీరోయిన్‌గా రాశి సింగ్ చేసింది. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటదన్నమాట. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా అజయ్ జోషి, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి ఇలా మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి. వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టుగా ఆ కామెడీ సీన్స్ కూడా చూడడానికి బాగానే ఉంటాయన్నమాట. ఇంకా ఈ మూవీలో సాంగ్స్ కూడా పర్లేదు ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా కాస్త పర్లేదు బాగానే ఉంటది. సీన్స్ కొంచెం క్వాలిటీగా అనిపిస్తాయన్నమాట. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ గాని, అల్లరి సీన్స్ గాని అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఒకసారి చూడొచ్చు. కొన్ని కామెడీ సీన్సే ఈ మూవీ చూడడానికి బాగుంటాయన్నమాట. సో, అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లేదు. మీకు మా ఆడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.